ముఖ్యమంత్రి ఆ రోజు తగ్గించాడా కరెంటు ఛార్జీలు? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా మీకు? 200 రూపాయలు కరెంట్ ఆ రోజు. ఇప్పుడు ఎంత కడుతున్నారు తమ్ముళ్ళు మీరు? 1000 రూపాయలు. అవునా కాదా? అంటే ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదవాళ్ళ మీద భారం వేసి మీ నడ్డి విరగ్గొడుతున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లు కరెంటు భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఒకటే చెప్తున్నాను నేను కూడా, ప్రతి ఇంట్లో కూర్చోండి, భార్యాభర్త కూర్చోండి, మీ పిల్లల్ని కూర్చొని పెట్టండి, పెద్దలుంటే వాళ్ళతో మాట్లాడండి, మీ గ్రామంలో చర్చ చేయండి. ఒకటే కోరుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీకు మంచి జరుగుంటే నేనేం మాట్లాడను, మీకు నష్టం జరుగుంటే చర్చించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి పరిస్థితి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకునే ముఖ్యమంత్రి. 10 రూపాయలు ఇస్తానే మీ అందరూ ఐస్ అయిపోతారు, పాపం 10 రూపాయలు ఇచ్చాడని. ఎడం చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, కుడి చేత్తో 100 రూపాయలు లాగేస్తాడు. అదే ఉదాహరణ నేను చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్నులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త పన్ను వేశారా లేదా? ఎప్పుడన్నా ఈ పనులు ఉన్నాయా? ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అన్ని ధరలు ప్రియమైపోయినాయా? మగవాళ్ళకి ఏం పెడుతున్నారమ్మా మీ ఇంట్లో? వంట చేయాలంటే వంట నూనె పెరిగిపోయింది, బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి, కడకు ఉప్పు పెరిగింది, చింతపండు పెరిగింది. ఏదైనా కొనాలంటే కొనలేని పరిస్థితి. చాలని ఆదాయం, పెరిగిన ధరలు, పేదవాళ్ళ బ్రతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఈరోజు యువతే కాకుండా ఈరోజు మందు బాబులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? వ్యత్యాసం ఎంత? 160 రూపాయలు. అవునా కాదా? 160 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది? కూర్చోండి. 160 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి? జగనన్న జోబీలకు పోతా ఉందా? జలగ మీ రక్తాన్ని తాగుతా ఉందా లేదా? మందు నాసిరకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది తమ్ముళ్ళు? గోయిందా. ఆరోగ్యం నాశనం అవుతా ఉందా లేదా? మీ జోబులన్నీ గుల్లైనాయా లేదా?